హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీప్ 11. ఈ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం మనం అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం అండ్ ఆల్సో రివ్యూ కూడా చేయబోతున్నాం ఈ ప్రోడక్ట్ వచ్చేసి. సో ఈ ప్రోడక్ట్ ఏంటనేది మీకు అయితే కనిపిస్తుంది క్లియర్గా అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ ప్రొఫెషనల్ రికార్డింగ్ మైక్రోఫోన్ స్టాండ్ ఇది వచ్చేసి. సో మోడల్ నెంబర్ వచ్చేసి WR35. 37 కూడా ఉంటుంది ఇందులోనే, ఈ బ్రాండ్లోనే. బట్ 37 అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ నా దగ్గర ఉన్న టేబుల్కి సరిపోతుంది ఎనఫ్ అని చెప్పి ఇదైతే తెప్పించాను. సో ఈ ప్రోడక్ట్ని ఎందుకు తెప్పించాను నేను అనేది క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ మైక్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ మైక్ స్టాండ్ అనేది కూడా ఉంది. బట్ ఈ స్టాండ్ ఎందుకనంటే, ఈ మైక్ అనేది స్టాండ్ ఉంది కదండి ఫ్రెండ్స్, ఈ స్టాండ్ అనేది టేబుల్ మీద స్పేస్ని అనేది ఆక్యుపై చేస్తుంది. అండ్ ఆల్సో నాకు దగ్గరగా పెట్టుకున్నాను అనుకోండి, ఆడియో అనేది బాగా రికార్డ్ చేస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు. బట్ మనకు చేతికైతే అడ్డుగా తగులుతూ ఉంటుంది ఈ స్టాండ్ అనేది. ఈ డిస్టెన్స్లో పెట్టాను అనుకోండి, ఆడియో అనేది తక్కువగా రికార్డ్ అనేది చేస్తుంది. సో ఎడిటింగ్లో మళ్ళీ బూస్ట్ చేయాల్సినది అయితే వస్తుంది నేను నా ఆడియోని అనేది. సో అందుకే ఇదైతే తెప్పించాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో అన్బాక్సింగ్ కూడా నేనేం టాప్ యాంగిల్ నుంచి చూపించట్లేదు, జస్ట్ ఇలాగే ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయనేది మీకు డైరెక్ట్ చూపించేస్తాను. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలాగే అన్బాక్సింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది నేను క్లియర్గా చూపించేస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయితే అయింది. సో నేను ఆల్రెడీ యూజ్ చేసి కూడా చూశాను ఎలాగుంది, క్వాలిటీ మొత్తం అయితే చూశాను. సో బాగుంది చూడడానికి కూడా. సో నేను మళ్ళీ ఎండింగ్లో మాట్లాడతాను మిగిలిలేదంతా. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ని, ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి మనకు మైక్ను హోల్డ్ చేయడానికి ఒక హోల్డర్ అయితే మనకు ప్రొవైడ్ చేసేసారు. దీన్ని వచ్చేసి దీనికి ఫిట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు స్టాండ్కు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు టేబుల్ ఫిట్ చేసుకోవడానికి ఒక హోల్డర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ హోల్డర్ కూడా క్వాలిటీ బాగానే ఉంది, వెయిట్ కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెటల్ కదా, సో కొద్దిగా వెయిట్ కూడా ఉంది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాండ్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ కవర్స్ అన్ని ఇందులోనే వేసేసాను, ఆల్రెడీ ఓపెన్ అనేది చేసినాను అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఇందులో యూజర్ మాన్యువల్ ఇటువంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ అంతే అన్బాక్సింగ్ అయితే. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం మనకున్న కంటెంట్స్ వచ్చేసి. ఫస్ట్ మనకు స్టాండ్ అనేది ఉంది. ఇది వచ్చేసి క్వాలిటీ కూడా బాగా అయితే ఉంది మనకు చూసుకున్నట్టయితే. హార్డ్గా అయితే ఉందన్నమాట. మెటల్ అనేది మనకు డ్యామేజ్ అనేది అయ్యేకి ఛాన్సెస్ అనేది తక్కువే ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది హోల్డర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఫిట్ చేసి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలాగ ఫిట్ చేసుకోవాలి మన టేబుల్కి అనేది. సో నెక్స్ట్ మనకు మైక్ హోల్డర్ అయితే ఉంది. ఇందులో మైక్ అనేది ఫిట్ చేసుకోవచ్చు మనం. సో దీన్ని యూజ్ చేయాలా అనుకోవట్లేదు నేను వచ్చేసి, ఎందుకనంటే ఇది హెవీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు నాకు దగ్గరగా పెట్టినప్పుడు కూడా ఇది పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు కెమెరాలో వచ్చేసి. బట్ ఇదేం అవసరం లేదు యాక్చువల్గా అయితే నాకు చెప్పాలి అంటే. ఎందుకనంటే దీనికి ఆల్రెడీ ఉంది కదండి ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఫిట్ చేసేస్తే ఫిట్ అనేది అవుతుంది. థ్రెడ్డింగ్ అనేది సేమే ఉంది. సో మీ మైక్రోఫోన్ థ్రెడ్డింగ్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు మీరు కన్వర్టర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అమెజాన్లో అలాగ దొరుకుతుంటాయి. సో థ్రెడ్డింగ్ సైజ్ అనేది మీరు చూసుకొని మీరు కన్వర్టర్స్ అయితే తీసేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ హోల్డర్ అనేది ఒక ఎర్రర్ అనేది ఉంటుంది ఈ హోల్డర్లో వచ్చేసి. అదేంటంటే ఇటు సైడ్ ఉండాలి ఈ క్యాప్ అనేది మనకు. సో ఈ క్యాప్ అనేది ఈ స్టాండ్ అనేది ఉంది కదా, దీన్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ క్యాప్ అనేది మనకు. ఈ క్యాప్ అనేది పెట్టినప్పుడు మనం దీన్ని ఫిట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ పైన. బట్ ఏంటంటే ఇది బాటమ్ సైడ్ అయితే ఫిక్స్ చేసి ఇచ్చుంటారు వీళ్ళు బాక్స్లో వచ్చేసి. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీరు జస్ట్ దీన్ని ఏం చేస్తారంటే చేంజ్ అనేది చేసుకోండి పొజిషన్ అనేది. జస్ట్ ఇక్కడ రిమూవ్ అనేది చేసి పైన ప్లేస్ అనేది చేసుకోండి. సో ప్లే చేసేటప్పుడు దీన్ని అయితే లూజ్ అయితే చేసేసుకోండి. మీరు ఫిట్టింగ్లో ఉందనుకోండి, ఇదైతే లోపలికి వెళ్ళదు మనకు వచ్చేసి. సో ఇలాగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని టేబుల్కి అయితే ఫిట్ చేద్దాం. సో ఇది ఆల్వేస్ కిందికి అయితే ఉండాలి మనకు వచ్చేసి. ఇక్కడ కనిపిస్తుంది మీకు థ్రెడ్డింగ్ అనేది. ఇది డౌన్ సైడ్కి పెట్టేసుకొని ఇది పైకి పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది టేబుల్కి అనేది. సో ఇది వచ్చేసి మీ టేబుల్ థిక్నెస్ని బట్టి మీరైతే లూజ్ అనేది చేసుకోండి, ఎంతవరకు ఉండాలి అనేది థ్రెడ్డింగ్ను. సో ఆ తర్వాత ఫిట్టింగ్ అనేది చేద్దాం. సో ఫిట్టింగ్ అనేది కూడా కొంచెం టైట్గా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మనకు వెయిట్ అనేది పెడతాం కదా దీని మీద. సో ఫిట్టింగ్ అనేది టైట్గా పెట్టేసుకోండి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మోడల్ అనేది తీసుకున్నారనుకోండి, మీరు WR35 అనేది, ఇది వచ్చేసి హెవీ మైక్రోఫోన్స్కి అయితే ఉపయోగపడదు. ఈ మైక్రోఫోన్ వరకు ఓకే, పెద్ద పెద్ద మైక్రోఫోన్స్ ఉంటాయి కదా వాటికంతా ఉపయోగపడదు అనమాట మైక్స్ అనేవి. సో మీరు 37కి అయితే వెళ్ళిపోవచ్చు మీ దగ్గర పెద్ద మైక్ ఉందనుకుంటే, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇప్పటికైతే నాకు ఎనఫ్ అనమాట ఇది వచ్చేసి. సో ఫిట్టింగ్ కూడా చేసేద్దాం ఒకసారి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా. జస్ట్ ఇలాగా ఈ స్టాండ్ అనేది మీకు కనిపిస్తుంటుంది ఒక సైడ్. ఇక్కడ మనకు ఒక పైప్ లాగా అయితే ఉంటుంది. ఈ పైప్ని అనేది దీంట్లోకి పెట్టేసి మీరు టైట్ అనేది చేసేసుకోవాలి ఫిట్టింగ్ అనేది. జస్ట్ ఇలాగా పెట్టేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు థ్రెడ్డింగ్ ఒకటి అయితే కనిపిస్తుంటుంది, దీన్ని అయితే ఫిట్ అనేది చేసేసుకోండి. సో మీకు కావాల్సినట్టు దీన్ని అయితే రొటేట్ అనేది చేసుకోండి, ఎట్ సైడ్ ఉండాలి యాంగిల్ అనేది. జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ ఫిట్ చేశాను. యాక్చువల్గా అయితే అక్కడ ఫిట్ చేసుకోవాలి మనం, అక్కడ కానీ ఇటు సైడ్ కానీ ఫిట్ చేసుకుంటే మన ఫ్రేమ్లో అయితే కనిపించదు ఈ ఫిట్టింగ్ అనేది. జస్ట్ ఇది ఒకటి కనిపిస్తుంటుంది మనకు మైక్రోఫోన్ అనేది హోల్డ్ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి మైక్రోఫోన్ ఫిట్ చేసిన తర్వాత సో టైట్గా అయితే ఫిట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ.
ఓకే, ఇప్పటికైతే మనకు సరిపోతుంది. సో టైట్గా అయితే ఫిట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏంటంటే సో ఇంకొద్దిగా రొటేట్ చేద్దాం దీన్ని, సో మీకు కనిపించడానికి కరెక్ట్గా. సో ఇలాగైతే ఉంటుంది మనకి ఇది వచ్చేసి స్టాండ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ థ్రెడ్డింగ్కు మీరైతే దీన్ని ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. లేదు దీన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే యూజ్ కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు క్లియర్ ఒకసారి. జస్ట్ ఇలాగా రొటేట్ చేసేస్తే ఇది ఫిట్టింగ్ అనేది అయిపోతుంది మనకు. సో ఇలాగ ఫిట్ చేసిన తర్వాత కూడా ఇది రొటేట్ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలాగ రొటేట్ అవుతుందంటే ఇది మనకు మైక్ అనేది పొజిషన్ కరెక్ట్గా లేదనుకోండి, ఆ టైంలో దీన్ని రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకున్నాక దీన్ని అయితే ఫిట్ అనేది చేసేయండి. మీకు క్లియర్గా గట్టిగా అయితే ఫిట్ అనేది అయిపోతుంది ఇది వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు రొటేట్ అనేది కూడా ఇంకా అవ్వదు అనమాట మనకు. ఇలా తీస్తే మళ్ళీ థ్రెడ్డింగ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. సో ఇలా మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ అనేది చేసేసుకోండి. సో ఇక్కడ మన మైక్ని చేసి ప్లేస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చూపించట్లేదు దాన్ని, ఎందుకనంటే ఇందులో ఆడియో అనేది రికార్డ్ అవుతుంది, మళ్ళీ ఆడియో అనేది స్టాప్ అవుతుంది. సో నేను చెప్తాను క్లియర్గా మీకు. ఇక్కడ మిడిల్లో మనకు హోల్ అయితే కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మైక్రోఫోన్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్పాండ్ అనేది అవుతుంది ఇలాగా. సో ఓకే, మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాగ మనకి ఎక్స్పాండ్ అనేది అవుతుంది. ఇలాగ ఎక్స్పాండ్ అయినప్పుడు మీరైతే ఇందులోకి పెట్టేసుకోవచ్చు ఈ మైక్రోఫోన్ అనేది. సో నేను ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి చూపిస్తాను ఎలాగనేది. సో దీన్ని అయితే యూజ్ చేయబోట్లేదు నేను, బట్ మనకు వద్దనుకున్నా కూడా ఈ ప్రోడక్ట్తో పాటే ఇది వస్తుంది కాబట్టి ఇంకేం చేయలేము మనం కూడా. సో దీన్ని పక్కన పెట్టింది, ఎప్పుడోసారి ఫ్యూచర్లో పనికి వస్తుంది నాకు. సో దీని పక్కన వేసేసి ఇప్పుడు ఈ మైక్ని నేను ఇక్కడ ఫిట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈ మైక్రోఫోన్ ఇక్కడ ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇందులో ఆడియో రికార్డ్ అనేది అవుతుంది, వైర్ కూడా ఉంది. సో దీన్ని రొటేట్ చేసే బదులు మైక్ను ఇక్కడే రొటేట్ అనేది చేయొచ్చు. ఇది ఓపెన్ కూడా అవుతుంది, మనం తీయాలి అనుకుంటే బయటకు కూడా తీసేయచ్చు. దీన్ని వచ్చేసి నేను చూపిస్తాను. ఇక్కడ దీన్ని లూజ్ అనేది చేసేసుకోండి మీరు సింపుల్గా. లూజ్ అనేది చేసుకున్న తర్వాత ఇలాగైతే మనకు ఓపెన్ అనేది అవుతుంది. జస్ట్ దీన్ని ఫిట్ చేసేయడమే ఇక్కడ. సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీ మైక్రోఫోన్ పొజిషన్ అనేది మీకు కావాల్సినట్టు మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ వన్ డైరెక్షన్ రికార్డింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డైరెక్షన్ మాత్రమే ఇది రికార్డ్ చేస్తుంది, మిగిలిన డైరెక్షన్స్లోంచి ఇది రికార్డ్ అనేది చేయదు. సో ఇది వచ్చేసి మన సైడ్ అయితే పెట్టుకోవాలి. సో ఇలాగ టైట్గా ఫిట్ చేసేస్తే మనకు సెట్ అయిపోతుంది. సో మీ మైక్రోఫోన్ ఏ పొజిషన్లో ఉందనేది మీరైతే చూసేసుకోండి. ఇక్కడ ఏ డైరెక్షన్లో మీ మైక్రోఫోన్ రికార్డ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మీరైతే రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇది కొద్దిగా కిందికి అయితే ఉందన్నమాట, నా సైడ్ అయితే లేదు. సో ఇక్కడ దీన్ని కొద్దిగా లూజ్ అనేది చేసి మనం ఇలా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్, నో ప్రాబ్లం. ఇంతే ఫ్రెండ్స్, మనకైతే మైక్ వచ్చేసి ఫిట్ అయిపోయింది కరెక్ట్గా. సో ఈ విధంగా మన మైక్ని అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కావాలి అనుకుంటే ఈ మైక్ హోల్డర్ను కూడా మీరైతే యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్టాండ్తో పాటు వస్తుంది కదా, దీన్నైనా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు థ్రెడ్డింగ్ అనేది సేమ్ ఉందనుకోండి, మీ మైక్కి ఏదైతే ఉంటుందో హోల్డర్ అనేది ఆల్రెడీ ఆ బ్రాండ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది కదా, నాది రెడ్ గేర్ మైక్ ఇది. సో ఈ బ్రాండ్ అనేది ప్రొవైడ్ చేసింది ఈ హోల్డర్ అనేది. ఈ హోల్డర్కి సంబంధించిన థ్రెడ్డింగ్ అనేది ఈ స్టాండ్కి ఫిట్ అయింది అనుకోండి, ఫిట్ అనేది చేసేసుకోండి, నో ప్రాబ్లం. లేదు మీరు అది థ్రెడ్డింగ్ అనేది డిఫరెన్స్ ఉందనుకోండి, దీన్ని అయితే యూజ్ అనేది చేసేసుకోవచ్చు. ఇందులో మైక్ అనేది పెట్టేస్తే మనకు సరిపోతుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకు. సో మీకు చూపిద్దామని ఫిట్ చేశాను. ఇది వచ్చేసి నా చేతికి అడ్డుగా అయితే ఉందన్నమాట. ఓకే, ఎలాగో వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందిలేండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోవాలి మన ఛానల్ అనేది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్స్ అనేవి మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.